రాష్ట్రంలో అప్పుడే బానుడి బగబగలు ప్రారంభమయ్యాయి. మార్చి నెల మొదటి వారంలోనే ఎండలు మండిపోతున్నాయి. నిన్న ములుగు జిల్లా మంగపేటలో 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ అర్బన్, ధర్మపురి, ఖమ్మం అర్బన్ ప్రాంతాలలో 38.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మరో 14 జిల్లాలలో 38.5 డిగ్రీల సెల్సియస్ పైన రికార్డ్ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సగటున 2.2 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉండడంతో అప్పుడే పగటిపూట ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న పొడి గాలుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. భారత వాతావరణ శాఖ ఈ ఏడాది అధిక ఎండలు అంచనా వేసింది. ప్రజలు ఎండలకు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది. సాధారణంగా మార్చి 3వ వారం తర్వాత ఎండలు పెరుగుతాయి. కానీ ఈసారి తొలి వారంలోనే వేడి తీవ్రత మొదలైంది. ఈ వారంలో సగటు ఉష్ణోగ్రతలు 1 నుంచి 1.5 డిగ్రీల సెల్సియస్ వరకు పెరగవచ్చని అధికారులు సూచిస్తున్నారు. ఇక నేడు 6 జిల్లాలలో 40 డిగ్రీల సెల్సియస్ దాటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఈ నేపథ్యంలో జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిన జిల్లాలే కాకుండా మిగిలిన 27 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ఈ ప్రాంతాలలో 40 డిగ్రీల సెల్సియస్ లోపు ఉష్ణోగ్రతలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. అయితే కొమురంభీం, ఆసిఫాబాద్, జగిత్యాల, జోగులాంబ గద్వాల, మహబూబాబాద్, మంచిర్యాల, వనపర్తి జిల్లాలలో 39.5 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. మన చుట్టూ పెరిగిన కాలుష్యం కూడా ఎండ తీవ్రతకు కారణంగా చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. కాలుష్యం ఉన్న చోట ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న వేడి ఎక్కువగా అనిపిస్తుందని చెబుతున్నారు. ఇక ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగినప్పటికీ 4 రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతాయని చెబుతున్నారు. ఎండల తీవ్రత నుంచి రక్షణకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచనలు చేస్తున్నారు. మధ్యాహ్నం బయట తిరగకుండా ఉండాలని, పుష్కలంగా నీరు తాగాలని అధికారులు సూచిస్తున్నారు.